వ్యవసాయం రోజురోజుకు ప్రాచుర్యం పొందుతుంది. రసాయన రహిత వ్యవసాయం చేసి నాణ్యమైన పంటలు తీసే రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే గత 2 ఏళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంలో రైతులకు శిక్షణ ఇస్తున్నారు. వ్యవసాయ రంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికి తోడు ఋతుపవనాల దోబూచులాట కారణంగా అతివృష్టి అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డి విరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం వల్ల అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహారం తయారవుతోంది. గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు ఆరోగ్య భద్రత కోసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించి సాగులో అతి తక్కువ ఖర్చుతో ఏ విధంగా లాభాలను ఆర్జించవచ్చో రైతులకు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సహజ మరియు సేంద్రియ వ్యవసాయం మీద అవగాహనలు పెంపొందించి క్షేత్రస్థాయిలో సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్నటువంటి రైతులకు శిక్షణ మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గత 2 సంవత్సరాల నుంచి పలు శిక్షణ, అవగాహన మరియు ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి జిల్లాలో ప్రముఖంగా సాగులో ఉన్నటువంటి వరి, కూరగాయలు, నిమ్మ, అపరాలు ఇటువంటి వాటిలో సేంద్రియ లేదా ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులకు నేర్పించడంతో పాటు వారు అవలంబిస్తున్నటువంటి విధానాలకు కావలసినటువంటి ఉత్పత్తి కారకాలైనటువంటి రకరకాల జీవన ఎరువులు, అలాగే జీవ నియంత్రణ కారకాలైనటువంటి సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, అలాగే వారు వివిధ సేంద్రియ వ్యవసాయంలో వాడేటువంటి ఉత్పత్తులైనటువంటి ఘనజీవామృతం, ద్రవజీవామృతం, అలాగే రకరకాల కషాయాలు, తర్వాత కోడిగుడ్డు ఎమైనో యాసిడ్ ఇటువంటి వాటన్నిటిని కూడా తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలను కూడా ఈ కార్యక్రమం కింద వారికి అందించి ప్రోత్సహించే దిశగా మాకు ప్రణాళికలు రచించి నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను ఈ సంవత్సరం మనకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ప్రధానంగా 12 క్షేత్రస్థాయి ప్రదర్శనలతో పాటు 2 రోజుల శిక్షణా కార్యక్రమాలు, అలాగే 4 ఒక్కరోజు అవగాహన కార్యక్రమాలు ఈసారి ప్రణాళికలో భాగంగా చేసుకొని ఇప్పటి వరకు కూడా ఈ 12 డెమాన్స్ట్రేషన్స్ కూడా వివిధ రకాలైనటువంటి జీవ నియంత్రణ ఎరువులు, జీవ నియంత్రణ కారకాలను కూడా మల్టిప్లై చేసి అంటే అభివృద్ధి చేసుకొని వారి క్షేత్రస్థాయిలో వినియోగించుకునే విధంగా, దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఏదైతే ముందుగా వేసుకునేటువంటి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేటువంటి నవధాన్యాలు లేదా అంతకంటే ఎక్కువ 32 రకాలైనటువంటి నూనె గింజలు, అపరాలు, అలాగే ఏకజాతి, అలాగే ద్విదళ మొక్కలకు సంబంధించినటువంటి విత్తనాలన్నింటినీ కూడా మొదటి వర్షాలకు మనం క్షేత్రస్థాయిలో మనం వేసేసి బాగా అది వెదిగిన తర్వాత వాటిని భూమిలో కలియదున్నడం ద్వారా చక్కటి సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించడం ద్వారా భూమిని బలోపేతం చేయడంతో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూడా మంచి పోషకాలు కలిగినటువంటి భూసారాన్ని పెంపొందుతుంది. కాబట్టి తగిన విధంగా దాని ఫలసాయం ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, వాటికి పోషక లోపాలు లేకుండా నియంత్రించుకోవడం, మేనేజ్ చేసుకోవడం, నిర్వహించుకోవడం సాధ్యమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనేటువంటి విధానాన్ని ఈ క్షేత్రస్థాయిలో ప్రదర్శించడం జరుగుతుంది. మనం ఇప్పుడు కేవికేలో ఒక 2.5 ఎకరాలలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు సంబంధించినటువంటి ప్రదర్శన నమూనాను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో చక్కగా ఈ 32 రకాలైనటువంటి ధాన్యాలు విత్తి మంచికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక 15 రోజుల తర్వాత భూమిలో కలియదున్ని అవసరమైనటువంటి పంటను వేసుకునే విధంగా చేయడం జరుగుతుంది. అలాగే రైతుల క్షేత్రాలలో కూడా ఈ విధానాన్ని పాటించడం, తదుపరి వారు కావాల్సినటువంటి ఈ జీవన ఎరువులను, జీవ నియంత్రణ కారకాలను కూడా అభివృద్ధి చేసి వాడుకునే విధంగా శిక్షణనివ్వడం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి 25 మండలాల పరిధిని
5 మండలాలు మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో, అలాగే 15 మండలాల వరకు ఏలూరు జిల్లాలో, ఇంకొక 7 మండలాల వరకు తూర్పుగోదావరి జిల్లా పరిధి కింద ఉంది. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కృషి విజ్ఞాన కేంద్రం ప్రాజెక్టు నడపబడుతుంది కాబట్టి పాత 25 మండలాల పరిధిని కూడా మా ఆపరేషనల్ ఏరియా కింద తీసుకొని ఈ ప్రాంతంలో పాత పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి అప్లాండ్ మండల్స్ 25 మండలాలు కూడా మా ఏరియాగా ఆపరేషనల్ ఏరియాగా గుర్తించి ఈ ప్రాంతాలలో శిక్షణ అలాగే ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుంది. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి శిక్షణలన్నీ కూడా పూర్తిగా ఉచితంగా అందజేయబడతాయి. మనకు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఏఓలు, ఉద్యాన అధికారులు, అలాగే ఆర్బీకే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఇదివరకే సంప్రదించి వారికి అవసరమైనటువంటి శిక్షణా కార్యక్రమాలకు నమోదు చేసుకున్నటువంటి వారికి కూడా మనం శిక్షణలు నిర్వహించే సమయంలో ముందుగానే వారికి సమాచారాన్ని తెలియజేసి ఆయా శిక్షణలు తీసుకోవడానికి అవసరమైనటువంటి విధంగా తోడ్పాటు చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయంలో శిక్షణలు మనం 2 రోజుల పాటు ఈ శిక్షణలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వారికి పూర్తి వసతి సౌకర్యం ఉంటుంది ఉచితంగా, అలాగే భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. శిక్షణ అనంతరం ఆయా సీజన్లో కావాల్సినటువంటి కారకాలని, అంటే మనకిప్పుడు పంటకి ముందుగా వేసుకునేటువంటి విత్తనాలు, నవధాన్యాల వంటి విత్తనాల కిట్లు కావచ్చు, లేదా పంట కాలంలో వేసుకునేటువంటి జీవన ఎరువులు కావచ్చు, జీవ నియంత్రణ కారకాలు, ఇవన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది.